ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను మీకు ఒక వీడియోను చూపిస్తున్నాను. ఈ వీడియోను మీరందరూ కూడా గమనించండి. ఈ వీడియోలో ప్రతి ఒక్కరు యూదులు పిలాతును అడిగిరి. యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఏ రోజు? పాస్టర్ చెప్తాడు. శనివారం ముందు రోజు ఏది? శుక్రవారం. శుక్రవారం ముందు రోజు ఏది? గురువారం. గురువారం ముందు రోజు ఏది? బుధవారం. బుధవారం ముందు రోజు ఏది? మంగళవారం. మంగళవారం ముందు రోజు ఏది? సోమవారం. సోమవారం ముందు రోజు ఏది? ఆదివారం ముందు రోజు ఏది? శనివారం ముందు రోజు ఏది? శుక్రవారం. ఎందుకు ఇన్నిసార్లు చెప్పించాను నేను? విశ్రాంతి దినం అంటేనే శనివారం. విన్నారు కదా, విశ్రాంతి దినం అంటే శనివారం అంట. దానికి ముందు రోజు ఏందొస్తుంది, దానికి ముందు రోజు ఏందొస్తుంది, దానికి ముందు రోజు ఏదొస్తుంది అని చెప్పి ఈ పాస్టర్ గారు అందరికీ బోధించడం జరిగింది. కానీ ఆయన గారికి అర్థం కాని విషయం ఏమిటంటే, ఆ వారాలు అసలు ఈ సృష్టిలో కనబడవు, అవి లేవు అనే సంగతి పాస్టర్ గారికి ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే ఉదయము ఎప్పుడు సూర్యుడు తూర్పుననే ఉంటాడు, మధ్యాహ్నము అంటే సూర్యుడు సరిగ్గా మధ్య ఆకాశంలో అనగా మనకు నన్నెత్తిన కనపడతాడు. అలాగనే సాయంత్రం అంటే అదే సూర్యుడు మరి పడమటికి వాలి ఉంటాడు. ఈ విధంగా దేవుని సృష్టిలో ప్రతిదానికి ఆధారం ఉంది. అమావాస్య అంటే చంద్రుడు ఆకాశమందు కనబడని దినము. పున్నమి అంటే అదే చంద్రుడు ఆకాశమందు పూర్ణుడుగా కనబడే దినము. ఈ విధంగా రాత్రి అంటే చీకటిగా ఉంటుంది, పగలు అంటే వెలుతురుగా ఉంటుంది. అలాగుననే దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదివారము అంటే ఎలా ఉంటుందో తెలియని ప్రజలు క్యాలెండర్లో కనబడేటువంటి గ్రహనామాలలో ఒకటైనటువంటి దానిని పట్టుకొని ఇది బైబిల్లో ఉన్నది అనుకొని క్యాలెండర్లో వెతుకులాడి దాని వెంట పరుగులు తీస్తున్నారు. అది వారికి బోధించలేదు, ఏమాత్రం సూచనలు ఇవ్వలేదు, కానీ గుడ్డిగా పరిగెత్తుతున్నారు. అలాగున పరిగెత్తు వారు చివరికి నరకమునకే చేరుతారని దేవుని పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వీడియోలను మీరు 1-2 సార్లు పరిశీలించి నిజానంగా చూడండి. అప్పుడే మీకు దేవుని వాక్యం అర్థమవుతుంది.